హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ బ్లాగ్స్. ఇవాళ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ట్రిప్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ సీజన్ చాలా స్పెషల్. ఎందుకంటే చార్ధామ్ యాత్ర ఓపెన్ అయ్యే సీజన్ ఇది. మన తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ యాత్ర చేయాలని చాలా డ్రీమ్స్ ఉంటాయి. బై ద వే నాకు కూడా అలానే ఒక డ్రీమ్ ఉండేది. అండ్ ఇట్ వాజ్ 5 years ఆఫ్ డ్రీమ్. అండ్ ఆ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో నేను కేదార్నాథ్ గురించి చెప్పబోతున్నాను. డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఈ ట్రిప్ గురించి బడ్జెట్, టైమింగ్స్, ఏమేం క్యారీ చేయాలి, అండ్ ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఎలాంటి క్లోత్స్ మీరు హోల్డ్ చేసుకోవాలి, అండ్ ఎలాంటి లగేజ్ క్యారీ చేయాలి, ఇలాంటివన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ముందుగా మన తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఈజీ వే టు ట్రావెల్ టు కేదార్నాథ్. అండ్ దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 700 to 1000 రూపీస్ ఫర్ స్లీపర్ క్లాస్ టికెట్. అండ్ మీరు ఫ్యామిలీతో ఉండేటట్టయితే చూస్ ఏసీ టికెట్స్ విచ్ కాస్ట్ అరౌండ్ 2000 రూపీస్. అండ్ ఈ ట్రైన్ మీకు 26 to 30 hours ఆఫ్ జర్నీ ఉంటుంది. అండ్ 1.5 days మీరు ఢిల్లీ రీచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఢిల్లీ నుంచి హరిద్వార్కి మళ్ళీ ఇంకో ట్రైన్ తీసుకోండి. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 200 రూపీస్ ఉంటుంది ఫర్ స్లీపర్ క్లాస్. అండ్ ఇది 5 to 6 hours జర్నీ. సో కంఫర్టబుల్గా స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ పర్ పర్సన్ 200 రూపీస్. మీరు హరిద్వార్ రీచ్ అయ్యే టైంకి నైట్ అయిపోవచ్చు. అండ్ అకార్డింగ్ టు ద టైంని బట్టి మీరు మేనేజ్ చేసుకొని హరిద్వార్లో స్టే చేయండి. ఆ హరిద్వార్లో గంగా హారత్ చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కేదార్నాథ్కి స్టార్ట్ అయిపోండి. హరిద్వార్ నుంచి డైరెక్ట్ లోకల్ బస్సెస్ ఉంటాయి. యాక్చువల్లీ మీకు చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా కనిపిస్తాయి. బట్ వాటిని ఆప్ట్ చేసుకుంటే కనుక మీకు కాస్ట్ అనేది చాలా హెవీగా అయిపోతుంది. సో మీరు బెటర్ ఏంటి అంటే ఒక గవర్నమెంట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి బస్సెస్ బుక్ చేసుకోండి. హరిద్వార్లో స్టేస్ కోసం మనకు చాలా తెలుగు సత్రాలు కనిపిస్తాయి. అండ్ వాట్ నాట్ హోటల్స్ కూడా చాలా ఉంటాయి. రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మీకు బస్ స్టాండ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కేదార్నాథ్ బస్సెస్ అక్కడ ఈజీగా దొరికేస్తాయి. అండ్ కేదార్నాథ్ వెళ్ళాలంటే మీరు మార్నింగ్ 5 నుంచి 10 లోపల మాత్రమే బస్సెస్ దొరుకుతాయి. అండ్ ఆఫ్టర్ 10 o'clock మీకు బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉండదు. సో మార్నింగ్ 5కే లేచి మీరు బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ పట్టుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్ నుంచి మీరు సోన్ ప్రయాగ్కి బస్ ఎక్కాల్సి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 300 రూపీస్ ఉంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, బిఫోర్ మీరు బస్ పట్టుకునే ముందు బస్కి జస్ట్ ఆపోజిట్లో మీకు కేదార్నాథ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇవి ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు అక్కడికి వెళ్ళంగానే బస్ స్టాండ్ ఎదుర్కొండానే మీకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ ఇస్తే చాలు, వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ తోటి మీరు బస్ ఎక్కేయచ్చు. అండ్ ఆ ట్యాగ్ మీరు టెంపుల్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. హరిద్వార్ టు సోన్ ప్రయాగ్ మీరు 7 hours రీచ్ అయిపోవచ్చు. సో మీరు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బై 3 to 4 o'clock మీరు హ్యాపీగా సోన్ ప్రయాగ్ రీచ్ అయిపోతారు. అండ్ సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ విచ్ ఇస్ ద స్టార్టింగ్ ట్రెక్కింగ్ పాయింట్ ఫర్ కేదార్నాథ్. అక్కడికి వెళ్ళడానికి ఎట్లాంటి ప్రైవేట్ వెహికల్స్ని అలౌ చేయరు. అండ్ ఎలాంటి బస్సెస్ కానీ ఉండవు. సో అక్కడ నుంచి మీకు ఈకో వ్యాన్ టైప్స్లో ఒక 6-wheeler ఉంటుంది. సో దాని నుంచే మీరు గౌరీకుండ్కి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదొక 20 minutes జర్నీ ఉంటుంది సోన్ ప్రయాగ్ టు గౌరీకుండ్. దే విల్ టేక్ అరౌండ్ 50 రూపీస్ పర్ పర్సన్. యాజ్ యూ రీచ్ గౌరీకుండ్ మీరు ఏదన్నా హోటల్ స్టే తీసుకుంటే బెటర్. యాక్చువల్లీ హోటల్ స్టేస్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ విత్ ఫ్యామిలీ నేను హోటల్ స్టే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ ఆర్ విత్ ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్ ఆర్ యు ఆర్ ట్రావెలింగ్ సోలో యూ కెన్ గో ఫర్ టెంట్స్. ఈ టెంట్స్ మీరు ముందే క్యారీ చేసుకొని అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి పోర్టబుల్ టెంట్స్. లేదు అంటే మీరు అక్కడ వెళ్ళాక హరిద్వార్లో కానీ ఎక్కడన్నా తీసుకుంటే బెటర్. సో మీరు టెంట్ తీసుకునేటట్టయితే మీకు చాలా ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి. సో ఆ ఓపెన్ ప్లేస్లో హ్యాపీగా మీరు టెంట్ వేసుకొని ఉండొచ్చు ఆ నైట్ స్టే అయిపోయిన తర్వాత. అండ్ యూ విల్ స్టార్ట్ ఫర్ ద అమేజింగ్ 26 kilometers ఆఫ్ ట్రెక్కింగ్ ఫర్ కేదార్నాథ్.
మీకు చెప్పడానికి అందరూ 16 కిలోమీటర్స్ అనే రాసి ఉంటుంది, బట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 22 to 26 కిలోమీటర్స్ ఈజీలీ. ఫొటోస్ అండ్ ఎక్సెట్రా వాటి కోసం మీరు ఓన్ చార్జెస్ లేదా చార్జెస్ క్యారీ చేయడం కంటే యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎలక్ట్రిసిటీ. సో మీరు పవర్ బ్యాంక్స్ క్యారీ చేసుకోండి, విచ్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మీ ఓపికని బట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి 3 to 4 o'clock ఫర్ ట్రెక్కింగ్. అండ్ మీ ఓపికని బట్టి ఎన్ని అవర్స్ అవుతుంది అనేది ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 18 hours టు ట్రెక్ కంప్లీట్లీ. మీరు పై వరకు వెళ్ళిపోవడానికి అట్లీస్ట్ 18 to 22 hours పడుతుంది. అండ్ మీరు ఎక్కలేకపోతే కనుక దే ఆర్ మెనీ ఫెసిలిటీస్, లైక్ మీకు హార్సెస్ ఉంటాయి అండ్ పల్లకీలు లాంటివి ఉంటాయి అండ్ గాడిదలు అంటాం కదా, డాంకీస్ అవైలబుల్గా ఉంటాయి. సో దే విల్ కాస్ట్ అరౌండ్ హార్సెస్ అయితే 5,000 per person తీసుకుంటారు అండ్ పల్లకి లాంటి వాటికి 10,000 తీసుకుంటారు ఫర్ ఓన్లీ 1 way. మీకు ఓన్లీ ఒక 1 way వెళ్ళడానికి మాత్రమే వాళ్ళు 5,000 to 10,000 ఛార్జ్ చేస్తారు. లేదు అంటే మీరు హ్యాపీగా మీ ఓన్ స్ట్రెంగ్త్ తోటి వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ యూ విల్ బీ ఫైన్ వెరీ నైస్ ట్రెక్కింగ్. సో యాజ్ యూ గో అప్ మీరు వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. బీ కేర్ఫుల్. అండ్ ఆస్తమా పేషెంట్స్, ఇన్ కేస్ మీరు ఇబ్బందిగా అనిపిస్తే ప్లీజ్ అవాయిడ్ దిస్ ట్రెక్కింగ్. లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆక్సిజన్ లెవెల్స్ అంటే కర్పూరం క్యారీ చేయండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ బ్రీతింగ్. సో మీరు టాప్కి రీచ్ అయిపోయిన తర్వాత మీకు టెంపుల్ నుంచి ఒక 2 kilometers దూరంలో టెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు మళ్ళీ అక్కడ స్టే చేయొచ్చు, బికాజ్ మీరు ట్రెక్ చేసి వెళ్ళేటప్పటికి మార్నింగ్ స్టార్ట్ అయితే టిల్ నైట్ మీరు రీచ్ అయిపోతారు. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ అప్పటి వరకు హిమాలయాస్ మధ్యలో విత్ అ వెరీ బ్యూటిఫుల్ సీన్ మీరు టెంట్స్లో హ్యాపీగా స్టే చేసుకోవచ్చు. ఆ టెంట్స్ కాస్ట్ వచ్చేసి టెంట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ 500 per person ఉంటుంది ఆ టెంట్ వచ్చేసి. అండ్ ఒక టెంట్లో ఈజీగా 2 to 3 members ఫిట్ అయిపోతారు. అండ్ ఫర్ అబౌట్ పబ్లిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్ లాంటివి మీకు ఓన్లీ 1 or 2 మీరు టాయిలెట్స్ ఉంటాయి, బట్ అంత క్లీన్గా ఉండవు. వీ హ్యావ్ టు అడ్జస్ట్. అదే హోటల్ రూమ్స్ తీసుకున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం. అండ్ పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా హిల్ మీద కూడా ఒక 2-3 హోమ్ స్టేస్ ఉంటాయి, బట్ విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ. ఒక నైట్కి 10,000 అలా ఛార్జ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, పైన క్లైమేట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్. రెయిన్ పడ్డం, స్నోఫాల్ పడ్డం ఈజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో క్యారీ యువర్ ఓన్ రెయిన్ కోట్స్. అండ్ రెయిన్ కోట్స్ మీరు అక్కడ తీసుకోవద్దు అండ్ ఎక్కడైనా హరిద్వార్లో కానీ, ఎందుకంటే అక్కడ చాలా ఛార్జ్ చేస్తారు. సో మీరు హరిద్వార్లో కానీ లేదంటే ఢిల్లీలో కానీ రెయిన్ కోట్స్ పర్చేస్ చేసుకొని వెళ్ళండి. అండ్ క్యారీ నైస్ షూస్. అలా నైట్ హిమాలయాస్ మధ్యలో -degreesలో నైట్ అంతా గడిపిన తర్వాత మార్నింగ్ లేవగానే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ హిమాలయాస్. అలా లైట్ సన్షైన్ మంచు కొండల మీద పడుతూ ఉంటే దే విల్ లుక్ లైక్ గోల్డెన్ హిల్స్, బంగారు కొండల్లాగా కనిపిస్తాయి. అండ్ మార్నింగ్ లేచాక ఫైనల్లీ ఆ 2 kilometers ట్రావెల్ చేసి 3,584 meters ఎత్తులో ఉన్న శివలింగాన్ని మీరు దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఇప్పుడు 2024లో కొంచెం ఈ వ్లాగర్స్ వీళ్ళందరూ ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిగా రష్గా ఉంది. బట్ బై ద అక్టోబర్ టైం మీరు దివాళీ టైంలో వెళ్తే కనుక యూ విల్ ఎక్స్పీరియన్స్ స్నోఫాల్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ క్లీన్ అట్మాస్ఫియర్. ఎక్కువ మంది జనాలు రారు అండ్ దట్ విల్ బి వెరీ కూల్. దర్శనం చేసుకున్న తర్వాత గెట్ బ్యాక్ విత్ ద సేమ్ రూట్ టు హరిద్వార్ అగైన్. అండ్ దిస్ విల్ బీ ద ఎండ్ ఫర్ యువర్ కేదార్నాథ్ ట్రిప్. అండ్ ఫుడ్ ఏమేమి దొరుకుతుంది అంటే అక్కడ మోస్ట్లీ పరాటాస్, టీ, చాయ్ దొరుకుతుంది అండ్ మ్యాగీ అవైలబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ వాటర్ బాటిల్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. కింద మనకి 20 rupees దొరికే వాటర్ బాటిల్ పైకి వెళ్ళేసరికి 100 rupees అయిపోతుంది. బికాజ్ దే విల్ క్యారీ వాటర్ బాటిల్స్ విత్ హార్సెస్ అండ్ ఆల్. సో దానివల్ల కాస్ట్ చాలా పెరిగిపోతుంది. వాళ్ళు కూడా గూడ్స్ తీసుకోవాలంటే ఈ హార్సెస్ కానీ వీటినే యూస్ చేసుకోవాలి. సో అందుకని చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు లగేజ్ని చాలా లైట్గా క్యారీ చేయండి. మీరు ఇన్ కేస్ కింద హోటల్స్ తీసుకుంటే కనుక లగేజ్ కంప్లీట్గా అక్కడే పెట్టేసుకోండి గౌరీకొండ దగ్గర. అండ్ చాలా లైట్ లగేజ్ క్యారీ చేయండి.
వాటర్ బాటిల్స్, జాకెట్స్ అండ్ మంచి షూస్ ఉంటే సరిపోతుంది. అండ్ రెయిన్ కోట్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్ ట్రావెలింగ్ సంబంధించి కావాలంటే డూ సపోర్టర్స్ అండ్ వీ విల్ షేర్ ద ఎవ్రీథింగ్.